నా తల పైన ఒక రూమ్లో ఉంది, నా బాడీ కింద ఉన్న బేస్మెంట్ రూమ్లో ఒక బాక్స్లో ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ టు ఓజిటి ఛానల్. ఈరోజు ఈ వీడియో అనేది యూట్యూబ్లో ఒక యూట్యూబర్ రాసుకున్న హారర్ స్టోరీ. దీనిని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలని మీ ముందుకు వచ్చేసా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అది 2024 హైదరాబాద్లో శివ మరియు శ్రీను అనే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తారు. ఓకే, చాలా డేర్ చేసి ఛానల్ని స్టార్ట్ చేశాం. ఇంకా అందులో ఎలాంటి కంటెంట్ అనేది పెడదామని, వాళ్ళు రియల్ హారర్ వ్లాగ్ అలాంటివి చేద్దామని ఫిక్స్ అవుతారు. అయితే వాళ్ళు ఉండే చుట్టుపక్కల ప్లేసెస్లో ఏవైనా హాంటెడ్ ప్లేసెస్ ఉన్నాయా అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి ఆ ఊరికి 35 కిలోమీటర్ల దూరంలో ఒక ఫారెస్ట్ ఉందని, అక్కడ ఒక ఇల్లు ఉందని, ఆ ఇంట్లో చాలా భయంకరమైన సంఘటన ఎదురైందని ఆర్టికల్ ద్వారా తెలుసుకుంటారు. ఓకే, అయితే వాళ్ళు డైరెక్ట్గా ఆ హౌస్కి షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఒకరోజు రాత్రి ఆ ఫారెస్ట్లోని హౌస్కి వెళ్తారు. అక్కడ పురాతనమైన ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో చాలా ఇయర్స్ నుంచి ఎవ్వరూ కూడా లేరు. వీళ్ళిద్దరూ ఆ హౌస్ డోర్ని తీసి లోపలికి వెళ్ళగానే వీళ్ళకి ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది. ఎందుకంటే ఆ హౌస్ లోపల ఎంట్రన్స్లో ఒక సెంటెన్స్ రాసి ఉంటుంది. ఆ సెంటెన్స్ ఏంటంటే, నేను ఇక్కడే మరణించాను. అది చూసిన వెంటనే వీళ్ళిద్దరూ భయపడి, ఇది హాంటెడ్ హౌసే కదా, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు భయపడటానికి ఇలా రాసి ఉంటారులే అని అనుకుంటారు. సరే అని దానిని ఇగ్నోర్ చేసి ఇంకో రూమ్కి వెళ్తారు. అయితే ఆ రూమ్లో కూడా ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ ఏంటంటే, పైన ఉన్న రూమ్కి వస్తే మీరు నన్ను చూడొచ్చు అని. ఇది చదివాక వీళ్ళిద్దరూ పైన ఉన్న రూమ్కి వెళ్తారు. కానీ వీళ్ళిద్దరిలో శ్రీనుకి అప్పుడే లైట్గా భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా పైన రూమ్కి వస్తారు. అయితే అక్కడ ఒక రూమ్ బయట మాత్రం ఒక సెంటెన్స్ ఉంటుంది. అది ఏంటంటే, ఈ రూమ్ లోపలికి వస్తే మీరు నన్ను చూడొచ్చు అని. సో వీళ్ళిద్దరూ ఆ రూమ్ లోపలికి వెళ్తారు. ఆ రూమ్ చాలా ఎంటీగా ఉంటుంది. ఒకే ఒక బెడ్ మాత్రమే ఉంటుంది. ఆ బెడ్ పైన రక్తంతో ఒక సెంటెన్స్ ఉంటుంది. అది ఏంటంటే, నన్ను ఈ బెడ్ పైనే చంపేశారు అని. అప్పుడు వాళ్ళిద్దరికీ భయం స్టార్ట్ అయ్యింది. కానీ ఛానల్కి ఒక మంచి కంటెంట్ అనేది దొరికింది అని, ఇంకా ఆ రూమ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటుందా అని సెర్చ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళకి ఇంకో రూమ్లో ఫ్లోర్ పైన ఒక సెంటెన్స్ కనిపిస్తుంది. కానీ అది చదివిన వీళ్ళకి ఇంకా భయం పెరుగుతుంది. అది ఏంటంటే, నా తల పైన ఒక రూమ్లో ఉంది, నా బాడీ కింద ఉన్న బేస్మెంట్ రూమ్లో ఒక బాక్స్లో ఉంది అని. ఇది చదివాక శ్రీను శివతో, ఇదేదో సీరియస్ కేసులా ఉంది, ఇంకా మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెళ్ళిపోదాం అని చెప్తాడు. కానీ శివ మాత్రం లేదు, మనం ఇంకా వెతుకుదాం అని చెప్తాడు. కానీ శ్రీను, నాకు భయంగా ఉంది, నేను ఉండలేను అని చెప్పి హౌస్ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు శివ ఒక్కడే ఆ బాడీని చూద్దామని కింద ఉన్న బేస్మెంట్ రూమ్కి వెళ్తాడు. అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. అయితే శివ ఆ బాక్స్ భయపడుతూనే ఓపెన్ చేస్తాడు. కానీ ఆ బాక్స్ లోపల ఒకే ఒక సెంటెన్స్ తప్ప ఏమీ ఉండదు. ఆ సెంటెన్స్ ఏంటంటే, సర్ప్రైజ్, ఇక్కడ నా బాడీ లేదు, నా తల మాత్రమే ఉంది, వెనక్కి తిరిగి చూడు అని. శివ భయంతోనే వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు పైన ఉండి కిందకి రోల్ చేసుకుంటూ ఒక తల శివ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. ఆ తల వేరెవరిదో కాదు, శివ ఫ్రెండ్ శ్రీనుదే. ఇంకా భయంతో శివ ఇక్కడి నుండి పారిపోవాలని పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఉన్నట్టుండి ఆ హౌస్ డోర్ క్లోజ్ అయిపోతుంది. అయితే శివ ఏదో విధంగా తప్పించుకోవాలని ఆ హౌస్లో విండో ద్వారా బయటపడి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. జరిగిందంతా పోలీసులకు చెప్పి వాళ్ళని ఆ హౌస్లోనికి తీసుకొని వస్తాడు. కానీ వీళ్ళందరూ అక్కడికి రాగానే శివ చెప్పినట్లు అక్కడ ఎక్కడా కానీ ఒక్క సెంటెన్స్ మరియు డెడ్ బాడీ ఏమీ కనిపించలేదు. ఇంకా శివ ఫైనల్గా పోలీసులని కింద ఉన్న బేస్మెంట్ రూమ్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఉన్న బాక్స్ని ఓపెన్ చేసిన వీళ్ళందరికీ పెద్ద షాక్. ఎందుకంటే అక్కడ వాళ్ళు చూసింది తలలేని ఒక డెడ్ బాడీని. అయితే ఆ డెడ్ బాడీ కూడా వేరెవరిదో కాదు, శ్రీనుదే. కానీ ఇప్పటికీ ఆ తల మాత్రం ఎవ్వరికీ కనిపించలేదు. ఎందుకు అంటే ఎవ్వరికీ తెలియదు. అసలు ఆ తల ఏమైంది అనేది ఈ స్టోరీలో ఉండే మిస్టరీ. సో ఫైనల్గా ఈ స్టోరీ కనుక నచ్చితే ఒక లైక్, ఒక షేర్ అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.